హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. మన మమ్మీలందరికీ తలపోటు వచ్చే టైం స్టార్ట్ అయిపోయిందండి. సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయినాయి. బున్ను ఇంట్లో ఉన్నాడు కదా, సో నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అని సడన్గా అప్పటికప్పుడు అడిగాడు. సో ఇంట్లో స్మాల్ పొటాటోస్ ఉన్నాయి, బేబీ పొటాటోస్. ఇవి మా ఇంట్లో పండినవే. లాస్ట్ టైం మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారు. సో వాటితోటి నేను బిర్యానీ లాగా చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను, దమ్ బిర్యానీ. బట్ చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయేటట్టు చేస్తున్నాను. చూస్తున్నారు కదా ప్రాసెస్ అంతా. అయితే ఇక్కడ కొంచెము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పుడు కెమెరా ఆన్లో ఉందనుకున్నాను కానీ మిస్ అయింది. ఆ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇక్కడ లైక్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర యాడ్ చేశాను. అది స్కిప్ అయిపోయింది. దాని తర్వాత కర్డ్ యాడ్ చేశాను. ఇదంతా బాగా మగ్గిచ్చేసుకోవాలి. మగ్గిచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా సేమ్ మనం దమ్ బిర్యానీకి ఎట్లా చేసేసుకుంటామో అట్లా 80% ఆఫ్ రైస్ కుక్ చేసి మసాలాలు అన్నీ వేసుకొని అట్లా. అయితే మీరు నా వీడియోస్ అబ్జర్వ్ చేస్తే నేను స్పైసెస్ చాలా తక్కువ యాడ్ చేస్తాను. ఎందుకంటే పిల్లలకి మాకు ఒకటే తింటామన్నమాట. వాళ్ళు కొంచెం కారం తక్కువ తింటారు. సో అట్లానే తింటాము. బట్ ఇంకా పెద్దోళ్ళు అవుతున్నారు, అలవాటు చేయకపోతే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి ఇంక ఇప్పుడు మెల్లగా కారం అది పెంచుతున్నాను. అందుకే కొంచెం స్పైసెస్ ఈ వంట నుంచే స్టార్ట్ చేశా. కొద్దిగా లైట్గా స్పైసెస్ పెంచుతూ వద్దాము అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, 80% ఆఫ్ రైస్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మగ్గించుకున్న కర్రీలో పైన వేసేసుకొని కింద నేను బాగా మందంగా ఉండే ఐరన్ దోస పెనం పెట్టేసి దానిపైన మొత్తం క్లోజ్ చేసేసి దమ్ చేసేసుకున్నాను అనమాట. సో అంతే అండి, మన ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి సపోర్ట్ చేయండి.